హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ నేను పల్నాడు జిల్లా మాచర్లలో ఉన్నాను. ఈరోజు నేను మీకు దాదాపు 1000 సంవత్సరాల క్రితం పల్నాటి బ్రహ్మనాయుడు నిర్మించిన 4 గొప్ప దేవాలయాలని చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, పూర్తి వరకు స్కిప్ చేయకుండా చూడండి. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip, and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just... ఫ్రెండ్స్, ఇప్పుడే మనం గుడి దగ్గరికి వచ్చాము. ఈ గుడి వచ్చేసి శ్రీ వీరభద్ర మరియు ఇష్టకామేశ్వర స్వామి దేవాలయాలు. ఈ దేవాలయం ఎంట్రన్స్లో దర్వాజా ఎంత పెద్దగా ఉన్నదో చూడండి. ఇక్కడ నాగేంద్రుడి విగ్రహాన్ని కూడా చూడవచ్చు. ఈ ఊరికి మాచర్ల అనే పేరు ఎలా వచ్చింది అంటే, త్రేతాయుగంలో ఈ ప్రాంతమంతా దండకారణ్యంగా ఉండేదంట. అయితే అప్పుడు మారీచుడు అనే రాక్షసరాజు ఈ ప్రాంతంలో ఉండేవాడంట. అలా దీనికి మాచర్ల అని పేరు వచ్చింది. ఈ గుడి వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క గుడి. లోపలైతే చాలా బాగుంది. అలాగే గర్భగుడి కూడా వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ పూజారి మాకు అందుబాటులో లేరు. ఈ గుడి వచ్చేసి వీరభద్రస్వామి ఆలయం. ఈ ఆలయంలో రాతి స్తంభాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే గుడి మధ్యలో రంగమండపం కూడా చాలా బాగుంది. ఈ గుడి వచ్చేసి ఇష్టకామేశ్వర స్వామి యొక్క గుడి. ఈ గుడి ముందు నందీశ్వరుడు అలాగే 2 పెద్ద ధ్వజస్తంభాలను కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, మీకు తెలియని ఎన్నో హిస్టారికల్ వీడియోస్ తీసి మీకు చూపిస్తున్నాను. అయితే మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో ప్లీజ్ లైక్ కామెంట్ చేయండి. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని చూడొచ్చు. అమ్మవారు చాలా బాగున్నారు. ఈ దేవాలయం పైన అనేక రకాల నాట్య భంగిమలతో కూడిన శిల్పాలు ఉన్నాయి. ఈ గుడి వచ్చేసి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం. అలాగే స్వామివారిని ఊరేగించడానికి రథం కూడా చూడొచ్చు. గుడికి ఇరువైపులా మనం ద్వారపాలకులను కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ శాసనంలో చూసుకుంటే ఈ ఆలయాలను ఎవరు కట్టించింది,
ఆలయాల యొక్క విశిష్టతలు, ఈ ఊరి యొక్క చరిత్రని మొత్తం ఇందులో పొందుపరిచారు. ఇది వచ్చేసి గిరీశ్వర స్వామి యొక్క ఆలయం. ఈ దేవాలయాలు చంద్రవంక నది ఒడ్డున నిర్మించడం జరిగింది. ఇవి క్రీస్తు శకం 11వ శతాబ్దంలో హర్తవీర్యార్జునుడిచే మొదట శైవ దేవాలయంగా నిర్మించబడింది. ఆ తర్వాత 13వ శతాబ్దంలో ఆదిత్యుడి చేత, ఆ తర్వాత పల్నాటి బ్రహ్మనాయుడి చేత పునర్నిర్మించబడి వైష్ణవ దేవాలయంగా మార్చబడింది. ఈ ఆలయ ప్రాంగణ గోడలపై మనం అనేక రకాల శిల్పకళా నైపుణ్యాలని చూడొచ్చు. ఈ శిల్పాలలో చోళరాజుల కాలంలోని శిల్పకళా నైపుణ్యం కనిపిస్తుంది. అలాగే పూర్వకాలంలో చెన్నుడు అనేటువంటి ఒక భక్తుడి తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి చెన్నుడి పేరు మీదుగా చెన్నకేశవ స్వామిగా వెలిచాడని మనకు పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ ఆలయం ముందు ఉన్న ధ్వజస్తంభం పంచలోహంతో నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలోని రాతి స్తంభాలపైన రామాయణ, మహాభారత ఘట్టాలను తెలిపే శిల్పాలు ఎన్నో మనకు కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల సకల పాపాలు పోతాయని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇక్కడ గరుడ వాహనం రోజు గరుడ ముద్దను తీసుకోవడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందట. అందుకే ఈ స్వామివారిని సంతాన చెన్నకేశవ స్వామి అని కూడా పిలుస్తారంట. సో ఇదండి ఇక్కడి దేవాలయాల యొక్క విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.